ఉన్న కరువులు ఉంటాయి. ఇక్కడ ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, టర్నింగ్ ఉన్న కరువులు ఉంటాయి. ఇక్కడ ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, టర్నింగ్ ఉన్న కరువులు ఉంటాయి. ఇక్కడ ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, టర్నింగ్ ఉన్న కరువులు ఉంటాయి. ఇక్కడ ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, టర్నింగ్ జాతీయ రహదారి నియమాలు ఏమాత్రం పాటించవు ఆర్టీసీ బస్సులు కాదు. భారతదేశంలో ఎవరికి జాతీయ రహదారి నియమాలు తెలియవనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు దాకా నేను అదే చెప్తా ఉన్నా. టర్నింగ్లో ఒక లారీని ఒక బస్సు అలా ఓవర్టేక్ చేయడం అనవసరం. టర్నింగ్లో ఒక లారీ ఒక బస్సును కానీ ఒక కారును కానీ అలా ఓవర్టేక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే హెవీ బండ్లు, లారీ హెవీ బండి, బస్సు హెవీ బండి. బస్సులో 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఉంటారు. ఒక్కొక్క ప్రయాణికుడు ఒక కుటుంబం అయితే బస్సుకి ఏదైనా ప్రమాదం జరిగితే 50 నుంచి 100 కుటుంబాలు రోడ్డున పడే ఆస్కారం ఉంది. కాబట్టి రోడ్ల మీద పోయేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఇది బస్సు చూడంత డేంజర్గా వస్తుందో, ఈ బస్సు చూడంత డేంజర్గా వస్తుందో.